బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు వార్ తెలుగు. ప్రస్తుతం రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఎన్నికలైతే హీట్ ఎక్కిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో అయితే చాలా నామినేషన్స్ అయితే వచ్చినాయి. అక్కడ ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఇప్పుడు మనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన బలాలేంది, ఆయన బలహీనతలేంది, సోషల్ మీడియాలో ఎందుకు ఆయనకంత హైప్ ఇస్తున్నారు, అక్కడ జనాలు ఎందుకు అతనే గెలుస్తాడు, ఖచ్చితంగా అతనే నాయకత్వంలోకి వస్తాడని ఎందుకు అంత పాజిటివ్, ఎందుకు అంత హైప్ అయిన? యాక్చువల్ గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అసలు ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన్నా గెలుస్తాడు, అసలు అది అని అంటారు. ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుందంటే, యాక్చువల్ గా ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అని ఉంటాడు. భయపడితే వాళ్ళది ఇక్కడ నేటివ్ ప్లేస్. అయితే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకే ఈ నవీన్ యాదవ్. ఈయన అంటే క్రియాశీలకంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండబట్టి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎంఐఎం కూడా ఈయనకు టికెట్ ఇచ్చింది, అక్కడ నిలబడి ఓడడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లకు రావడం జరిగింది. అక్కడ అజారుద్దీన్ ని గెలిపిస్తే నీకు భవిష్యత్తులో మంచి ఇంపార్టెన్స్ ఇస్తా అని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం వల్ల అజారుద్దీన్ వెంబడి కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి ఈయన. ఇంకా గల్లీ బస్తీ ప్రతి ఒక్కరు హాయ్ చెప్పే వ్యక్తి ఈయన. అంటే ప్రజల లోపలికి ఈజీగా వెళ్తాడు, ఇది ఆయన బలం. అండ్ ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కాబట్టి ఈయన గెలిస్తే అక్కడ బస్తీలు చాలా వరకు సినీ కార్మికులకు చాలా బాధలు ఉన్నాయి. వీటన్నిటిని అక్కడికి తీసుకువెళ్లే వ్యక్తి నవీన్ యాదవ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నవీన్ యాదవ్ అంటే అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యుడు అవుతాడు. కాబట్టి 100% చాలా మంది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇది ఆయనకు ప్రధాన బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే కళ్యాణ్, నవీన్ యాదవ్ గారి బలాలు చెప్పినావు, మరి బలహీనతలేంది? ఎగ్జాక్ట్లీ, ఈయన పైన మరి దుష్ప్రచారం చేస్తుర్రా, నిజంగా ఈయన బలహీనత నాకు తెలియదు. కానీ ఈయనకు రౌడీ షీటర్ అనే ఒక పేరు అయితే, ఒక అభాండం అయితే ఈయన మోస్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో వీళ్ళ నాన్న ఎవరైతే శ్రీశైలం యాదవ్ ఉన్నాడో ఆయన పైన నిజంగా కూడా కేసులున్నాయి. ఆయనను అక్కడ ప్రజలు రౌడీ సీటర్ శ్రీశైలం యాదవ్ గానే అభివర్ణిస్తారు. సో ఆ ఇంపాక్ట్ ఈయన మీద పడితే, ఈయన మంచి వ్యక్తి అని అక్కడ నేను గ్రౌండ్కి వెళ్తే, మన రిపోర్టర్ రామన్న గ్రౌండ్కి వెళ్తే అక్కడ చెప్పే ప్రజలు ఏంటంటే, నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తే, బట్ ఆయన కింద ఉండే కొంతమంది వ్యక్తులు ఎవరైతే మా అన్న అనే ఆయన అనుచర వర్గం ఏదైతే ఉందో, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే దౌర్జన్యాలు చేస్తారు. అంటే ఒక ఛాయ్ తాగి కూడా ఛాయ్కి డబ్బులు ఇవ్వరు, ఒక సిగరెట్ తాగి కూడా పాంచాలు డబ్బులు ఇవ్వరు. ఆయన గెలిస్తే ఆయన అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేసే అవకాశం ఉందనేది అక్కడ ప్రజల ఒక మాట. అది నిజమా? మరి ఆయన అనుచరులతో ఆ విధంగా చేయిస్తాడా? ఒకవేళ గెలిస్తే రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తాడా తెలియదు. కానీ ఆయన అనుచరుల వల్ల మరి ఈ విధంగా బ్యాన్ నేమ్ ను ఆయన మూట కట్టుకుంటున్నాడు అనేది క్లియర్ గా అక్కడ ప్రజల నాడే అయితే మనకు అర్థమవుతుంది. సో ఇది సంజయ్, ఇది చూసుకున్నట్లయితే ఇది బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంజయ్, ఇంకొక బలహీనత ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు చేయలేదు. ఇది కూడా పెద్ద నెగిటివ్. ఆయనకు ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది 100% రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసంతృప్తి ఉన్నారు. ఇదే విషయం బీఆర్ఎస్ పదే పోయి అక్కడ ప్రచారం చేస్తుంది. కాబట్టి అక్కడి ప్రజల్ని ఈ బీఆర్ఎస్ బీజేపీలు ఏమైనా ఇంపాక్ట్ చేస్తే చెప్పలేం. ఇది కూడా నవీన్ యాదవ్ కు నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇది బలహీనత అని కూడా చెప్పవచ్చు. సంజయ్, చూశారు కదా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి బలాలు బలహీనతలు మన కళ్యాణ్ మాటలు అయితే విన్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీరైతే అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.